హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మిగతా క్వశ్చన్స్ లైక్ పాలిటీ అండ్ జనరల్ సైన్స్ అనేవి డిస్కస్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. ఏమేమి ఇచ్చాడు? ది గ్యాషియస్ ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఆర్ Cl2 and H2, క్లోరిన్ అండ్ హైడ్రోజన్ అంటున్నాడు. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. Next, at 25 degrees Celsius, pH of a neutral solution is more than 7 అంటున్నాడు. మోర్ దెన్ 7 ఎలా అవుతుంది? న్యూట్రల్ సొల్యూషన్ అన్నప్పుడు 7 ఉంటుంది కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. గ్రాఫైట్ ఈజ్ అన్ అల్లోట్రోప్ ఆఫ్ సల్ఫర్ అని అంటున్నాడు. సల్ఫర్ మరి గ్రాఫైట్ అంటే కార్బన్ యొక్క అల్లోట్రోప్ కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్, పొటాషియం మెటల్ కెన్ బి కట్ విత్ ఎ నైఫ్. ఇది మనకి కరెక్టే, రైట్? మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి చూసినప్పుడు ఇది డీటెయిల్ గా డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి 1 and 4 ఆర్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు అడగకపోవచ్చు, లైక్ ఏవైతే ఎక్స్ మెటల్ వై మెటల్ లిబరేట్ అయినప్పుడు ఏం రిలీజ్ అవుతుంది అని. బికాస్ మీకు సిలబస్ ఏదైతే మనం FBO ABO మెయిన్స్ ఎగ్జామ్ ఉందో అందులో వాళ్ళకైతే జనరల్ సైన్స్ ఉంటుంది. మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ అడగరు, ఎందుకంటే మీకు ఓన్లీ వాటి యొక్క ప్రాపర్టీస్ ఫిజికల్ అండ్ కెమికల్ చూసుకోమన్నారు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మీకు డీటెయిల్డ్ గా దేని గురించి చదవాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఓన్లీ స్పెసిఫిక్ గా మీరు చదువుకుంటే సరిపోతుంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, రైట్? సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? బికాస్ ఇది మీరు సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో న్యాచురల్ రిసోర్సెస్, అందులో ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? Al2O3.2H2O. ఈ ఓర్ అనేది ఫార్ములా ఇవ్వడం జరిగింది. దేనిలో నుంచి ఆర్ ఈ యొక్క నేమ్ ఆఫ్ ది ఓర్ ఏంటి అంటున్నాడు. అల్యూమినియం ఉంది కాబట్టి అల్యూమినియం మనకి బాక్సైట్ యొక్క ఓర్. నెక్స్ట్ MnO2 అంటున్నాడు, అంటే మ్యాంగనీస్ ఆక్సైడ్ అనమాట. మ్యాంగనీస్ ఆక్సైడ్ యొక్క నేమ్ ఏంటి? పైరోలిసైడ్. నెక్స్ట్ Fe3O4. Fe3O4 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నటైట్. తర్వాత HgS, మెర్క్యూరీ ఉంది అని అంటే మనం ఏమంటాం? దాన్ని సిన్నబర్ అని అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు? 5, 4, 1 and 2. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ కూడా అవసరం లేదు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ బై హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఇది నేను మీకు గుర్తుపెట్టుకోవాలని చాలా డీటెయిల్ గా క్లాసెస్ లో కూడా డిస్కస్ చేశాను. ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, ఈ టెంపరేచర్స్, ఏ ఓర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లైక్ సల్ఫైడ్ ఓర్సా, కార్బనేట్ ఓర్సా అనేది ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సో ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని అంటున్నాడు. ఓర్స్ ని ఆక్సైడ్స్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ అంటున్నాడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీటింగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్ ఓర్స్ ని మనం ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తాం, కార్బనేట్ ఓర్స్ అనేవి అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో చేస్తాం. వీటిలోనే ఇంకొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి మనకి, లైక్ కాల్సినేషన్ అంటాము, రోస్టింగ్ అంటాం, స్మెల్టింగ్ అంటాం. ఈ ప్రాసెస్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డ్యూ టు. గ్లోబల్ వార్మింగ్ అనేది దేని వల్ల జరుగుతుంది? ఇది మీకు 7th యూనిట్ లో వస్తుంది. FBO ABO మెయిన్స్ వాళ్ళకి 7th యూనిట్ లో ఎన్విరాన్మెంట్ లో మీరు సపరేట్ గా ఇది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో గ్లోబల్ వార్మింగ్ దేని వల్ల జరుగుతుంది అన్నాం మనము? టెంపరేచర్, గ్లోబల్ లెవెల్లో టెంపరేచర్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఆ టెంపరేచర్స్ అనేవి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి? మనం చేస్తున్నటువంటి పొల్యూషన్ వల్ల కావచ్చు, వివిధ కాజెస్, ఆంథ్రోపోజెనిక్ కాజెస్ కావచ్చు, న్యాచురల్ కాజెస్ వల్ల కావచ్చు, వాటి వల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ జరిగినప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ కి దారి తీస్తుంది, ఓజోన్ లేయర్ డిప్లీషన్ కి దారి తీస్తుంది అనమాట, రైట్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్లాంట్స్ ది గ్లూకోజ్ ఫర్ గ్లైకాలసిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సక్రోజ్. ఇది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, డ్యూరింగ్ గ్లైకాలసిస్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఆర్ ఫాస్ఫోరిలేటెడ్ టు గివ్ రైస్ టు గ్లూకోజ్ 6-phosphate బై హెక్సోకినేస్. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. మీరు ఎప్పుడైతే ఫోటోసిన్సిస్ టాపిక్ చదువుతారో అక్కడ మీరు దీన్ని ఇంకా డీటెయిల్ గా చదవడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకు అంత అవసరం లేదు. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ లేక్ ఎకోసిస్టమ్ ఫిషెస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ నెక్టాన్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దే ఆర్ క్యాపబుల్ టు స్విమ్ ఇన్ వాటర్. ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. అందుకే మనకి ఫిషెస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ నెక్టాన్స్ అని ఎందుకు అంటామంటే దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ అండర్ వాటర్ కూడా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1.
నెక్స్ట్ క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ లిస్టెడ్ ఇన్ ది 11th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ నుంచి మనకి పాలిటీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, రైట్? సో 11th షెడ్యూల్ అంటే ఏంటి మనకు అసలు? సో 11th షెడ్యూల్ అనేది మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఉంటుంది. 12th షెడ్యూల్ అనేది మనకి మున్సిపాలిటీస్ గురించి ఉంటుంది. 11th షెడ్యూల్ మనం 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చుకుంటాము. అండ్ 12th షెడ్యూల్ మనం 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క 11th షెడ్యూల్ ఏదైతే మనం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చామో అందులో ఎన్ని ఐటమ్స్ ఆర్ లిస్ట్ గురించి అంటే ఆ లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ గురించి మాట్లాడతాము అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. 29 ఐటమ్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద టెన్యూర్ ఆఫ్ మెంబర్ కంట్రీస్ ఇన్ ది సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ. యుఎన్ఓ అంటే ఏంటి అసలు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేది మనకి 1945లో ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది? వరల్డ్ వార్ 1 జరిగిన తర్వాత మనకి ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఆ పీస్ మెయింటైన్ చేయడంలో, కంట్రీస్ మధ్య పీస్ మెయింటైన్ చేయడంలో అది ఫెయిల్ అవుతుంది కాబట్టి వరల్డ్ వార్ 2కి దారి తీయడం జరిగింది అని మనం డిక్లేర్ చేసుకొని ఈ వరల్డ్ వార్ 2 అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఈ యుఎన్ఓని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, పీస్ అనేది మెయింటైన్ చేయడానికి ఇన్ బిట్వీన్ ది కంట్రీస్. సో నాన్ మెంబర్ కంట్రీ, టెన్యూర్ ఆఫ్ మెంబర్ కంట్రీస్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ అని అడుగుతున్నాడు కాబట్టి సో ది ఆన్సర్ ఈస్ 3 years అనమాట, రైట్? అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ రెడ్యూస్డ్ ది ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years. ఓటింగ్ ఏజ్ ని 21 నుంచి 18 years కి రెడ్యూస్ చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మరి ఎప్పుడు జరుగుతుంది అంటే 1988లో ఈ యొక్క అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. బట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం మనకి 1989 నుంచి జరుగుతుంది. మరి ఏ ఆర్టికల్ ని ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అమెండ్ చేసింది అంటే ఆర్టికల్ 326. ఎందుకు? బికాస్ ఆర్టికల్ 326లో మనకి రైట్ టు ఓట్ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So under which article of Indian Constitution Interstate Council was established? Interstate Council అనేది ఏ ఆర్టికల్ ని బేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అంటున్నారు. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆర్టికల్ 263. ఈ ఆర్టికల్ 263లో భాగంగా మనకి ప్రెసిడెంట్ యొక్క ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని సెటప్ చేయడం జరుగుతుంది అనమాట. మరి దీనిలో మెంబర్స్ గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అందరు చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, ఈవెన్ యూనియన్ టెరిటరీస్ యొక్క హెడ్స్ కూడా ఇందులో మెంబర్స్ గా ఉంటారు. ఓకే, ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇంక్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ ప్రెసెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి 8th షెడ్యూల్లో ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అనమాట. 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి? 8th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటాయి. టోటల్ గా మనకి 12 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి మనకి పియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనేటువంటి అబ్రివేషన్ కూడా ఉంది, రైట్? ఓల్డ్ పిఎం. సో ఇక్కడ ఓ అంటే మనకి ఏంటి? అఫీషియల్ లాంగ్వేజెస్, పి అంటే పంచాయత్, ఎం అంటే మున్సిపాలిటీస్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే యాంటీ డిఫెక్షన్. ఇలా మనకి ఒక అబ్రివేషన్ అనేది ఉంది, రైట్? సో ఫస్ట్ మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉండేవి అంటే 1950లో మనకి ఓన్లీ 14 లాంగ్వేజెస్ ఏ ఉండేవి. బట్ ఆఫ్టర్ దట్ మనకి అమెండ్మెంట్స్ చేస్తూ ఈ యొక్క లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చి కరెంట్లీ 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈ క్వశ్చన్ వదిలేసాం కదా మనం. ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మున్సిపల్ బాడీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్. 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం మున్సిపాలిటీస్ ని మన యొక్క కాన్స్టిట్యూషన్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి 74th కాన్స్టిట్యూషన్ అనేది ఏ పార్ట్ లోకి వస్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పార్ట్ 9A. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పార్ట్ 9లో మనకి ఏముంటుంది అంటే ఇక్కడ రాస్తాను చూడండి. పార్ట్ 9లో మనకి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఉంటుంది. పార్ట్ 9A మనకి మున్సిపాలిటీస్ గురించి ఉంటుంది. పార్ట్ 9B మనకి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఉంటుంది, రైట్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ద టెన్యూర్ ఆఫ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఇన్ ది సెక్యూరిటీ కౌన్సిల్. మనకి యుఎన్ లో సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. సో ఆ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో నాన్ పర్మనెంట్ మెంబర్స్, పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మనకి యుఎన్ఓలో? 5 మెంబర్స్ ఉంటారు. సో ఆ పర్మనెంట్ మెంబర్స్ కాకుండా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి నాన్ పర్మనెంట్ మెంబర్స్ యొక్క టెన్యూర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటున్నారు. ఆన్సర్ ఈస్ 2 years. రీసెంట్ గా ఇది న్యూస్ లో ఉంది. ఎందుకు? ఇండియాని కూడా పర్మనెంట్ మెంబర్ గా చేయాలి అని చెప్పి మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉండడం కూడా జరిగింది అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది ఫౌండర్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కాన్షీ రామ్ అనమాట.
ఇది మనకి ఫ్యాక్చువల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎస్టిమేట్స్ కమిటీ ఇన్ పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్. మనకి పార్లమెంట్లో 3 టైప్స్ ఆఫ్ కమిటీస్ గురించి చదువుతాం. ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, థర్డ్ వన్ వచ్చేసి ఎస్టిమేట్స్ కమిటీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. మరి ఈ యొక్క 3 కమిటీస్ లో మెంబర్స్ ఎలా ఉంటారు అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కనుక మనం చూసుకుంటే 22 మెంబర్స్ ఉంటారు. 15 లోక్సభ నుంచి ఉంటారు, 7 వచ్చేసి రాజ్యసభ నుంచి ఉంటారు. ఎస్టిమేట్స్ కమిటీలో ఓన్లీ 30 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్ కూడా మనకి లోక్సభ నుంచే ఉంటారు. అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ లో కూడా మనకి 22 మెంబర్స్, సేమ్ యాజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, 15 లోక్సభ నుంచి, 7 మెంబర్స్ రాజ్యసభ నుంచి ఉంటారు. ఇక్కడ ఎస్టిమేట్స్ కమిటీ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. 30 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. ఇండియా లాంటి కంట్రీస్ లో ఏది నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏముంటుంది ఇక్కడ మనకి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటున్నారు, ప్రిడామినెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ సెక్టార్ అంటున్నారు, హై ఇన్సిడెన్స్ ఆఫ్ పోవర్టీ అంటున్నారు, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అంటున్నారు. స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇక్కడ మీరు క్యాపిటల్ సిటీగా తీసుకోకూడదు. క్యాపిటల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనీగా తీసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్, ప్రిడామినెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ సెక్టార్. దిస్ ఈస్ నాట్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఫర్నిష్ ది నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్. మన నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఇండియాని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటున్నారు. ఇది మనకి తెలుసు. ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఓ, విచ్ ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, కాగ్ కూడా కాదు. కాగ్ మనకి దేనికి సంబంధించింది? ఆడిటింగ్ కి సంబంధించింది అనమాట. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటుంది కాగ్ గురించి? ఆర్టికల్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Next question, as per 2011 census, the number of people dependent on agriculture sector. సెన్సెస్ అనేది డెఫినెట్ గా చూసుకోండి, బికాస్ ఒక్క క్వశ్చన్ అయినా సరే సెన్సెస్ నుంచి అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, రైట్. సో ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయినటువంటి పర్సంటేజ్ ఆర్ పీపుల్ ఎంత మంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 2 is the answer. 273 million people according to 2011 census. Right? Next question. Which among the following programs is not aimed at creating supplementary employment to the poor? Supplementary employment అనేది క్రియేట్ చేయడానికి తయారు చేయబడినటువంటి ప్రోగ్రామ్ ఏది ఇక్కడ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అన్నమాట. డిపిఈపి కాదు. ఈ థర్డ్ ఆప్షన్ అనేది మనం చూస్తుంటాం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. దీన్నే రీసెంట్ గా నేమ్ అనేది చేంజ్ చేయడం కూడా జరిగింది, విచ్ ఈస్ MGNREGAగా ఉండింది. దాన్ని నేమ్ కూడా మనం చేంజ్ చేసాము అని రీసెంట్ గా న్యూస్ లో కూడా ఉంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1948. ఇవన్నీ మనకి ఎకానమీలో వస్తాయి, ఓకే. విచ్ షెడ్యూల్ ద కోల్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ వర్ ఇంక్లూడెడ్. సో యాజ్ పర్ ది ఇండస్ట్రియల్ రిజల్యూషన్స్ ఏవైతే మనం తీసుకొస్తూ ఉంటామో 1948 లో తీసుకొచ్చాము, 51 తర్వాత డిఫరెంట్ ఇయర్స్ లో మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఇయర్స్ లో తీసుకొచ్చినటువంటి షెడ్యూల్స్ లో ఏ షెడ్యూల్లో కోల్, ఐరన్ అండ్ స్టీల్ మనం పొందుపరచడం జరిగింది అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 షెడ్యూల్ బి అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ ఆన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు నేషనలైజ్ అవ్వడం జరిగింది అని అంటున్నారు. మనం రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసాము, 4th phase ఆఫ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కూడా న్యూస్ లో ఉంది. సో ఇది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ లో చూసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 January 1, 1949. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? 1935 లో ఫామ్ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ని బేస్ చేసుకుని మనకి 1935 లో ఆర్బీఐ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అండ్ నేషనలైజేషన్ అనేది 1949 లో January 1 జరుగుతుంది. రీసెంట్ గా 2025 లో 4th phase ఆఫ్ నేషనలైజేషన్ కూడా జరిగిందన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following basic dimensions is not considered in the calculation of human development index? అంటే ఏంటి? HDI క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 3 ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేస్తాం. ఆ 3 ఇక్కడ ఉన్నాయి, ఒకటి మాత్రం కాదు, అది ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, నాలెడ్జ్, లాంజిటివిటీ ఆఫ్ లైఫ్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మీకు వర్డ్స్ కొంచెం చేంజ్ చేసి ఇలా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ కాదండి, ఇది నాలెడ్జ్ కాకుండా లిటరసీ అనమాట, రైట్. సో ఇవి 3 ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఇన్ఫాంట్ మార్టాలిటీ అనేది క్యాల్కులేట్ చెయ్యము వెన్ క్యాల్కులేటింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ 2011 సెన్సెస్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ 2014 అంటే బైఫర్కేషన్ తర్వాత లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏది అని అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విజయనగరం అనమాట. విజయనగరంలో మనకి లీస్ట్ లిటరసీ రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, who argued that the foreign trade has స్ట్రాంగ్ బ్యాక్వాష్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి ఫారెన్ ట్రేడ్ కి అని ఎవరు ఆర్గ్యూ చేశారు అని అంటున్నారు. లైక్ ది ఎకనామిస్ట్ ఎవరు అని అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 గున్నార్ మిట్టల్ అనమాట, రైట్. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, నో ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ వర్ టేకెన్ ఓవర్ బై డబ్ల్యూటీఓ అంటే ఏంటి మనకి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ డబ్ల్యూటీఓ అనేది దేని యొక్క ఫంక్షన్స్ ని టేక్ ఓవర్ చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 GATT అనమాట, రైట్. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన BGS క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్ అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యాప్. ప్లే స్టోర్ లో మీకు ఈ యొక్క యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ
1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడతో మనం కొన్ని పాలిటీ అండ్ ఎకానమీ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. మిగతా మనకి జాగ్రఫీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ జాగ్రఫీ క్వశ్చన్స్ అండ్ కొన్ని పాలిటీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాము. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.